సో మొత్తానికైతే నల్గొండ ప్రాంతంలో కావచ్చు, నల్గొండ జిల్లాలో ప్రస్తుతం ఏదైతే కేవలం ఒక ప్రాంతంలో బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇచ్చారు, అక్కడ ఉన్నటువంటి అంశానికే మొత్తం బడ్జెట్ను కేటాయించినటువంటి పరిస్థితి, మిగిలినటువంటి సొసైటీలను కానీ కార్మికులను కూడా పట్టించుకోలేదు అనేటువంటి ఆవేదన కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇటు సచివాలయం దగ్గర రాజేష్ కూడా మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఎలా రియాక్ట్ కాబోతోంది, దీనికి సంబంధించి ఏం చర్యలు తీసుకోబోతోంది అనే దానిపైన, ఇక కరీంనగర్ సంబంధించి కూడా సీను మనతో పాటు లైవ్లో ఉన్నారు. సో అక్కడ ఈ అభియాన్ ఆంధ్రజ్యోతిలో ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ వ్యవస్థలో ఈ రంగంలో ఉన్నటువంటి పరిస్థితులపైన పూర్తి స్థాయిలో కూడా కథనాలు అందిస్తోంది. దీనిపైన కూడా అక్కడ ఉన్నటువంటి రియాక్షన్ కూడా చూద్దాం. అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వస్తున్నటువంటి కథనాలపైన ఇటు కాంగ్రెస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ, అలానే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వారు కూడా రియాక్ట్ అవుతున్నారు. తెలంగాణలో చేనేత రంగానికి సంబంధించినటువంటి కార్మికులకు, సొసైటీలకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు, లేదా ఉద్దేశపూర్వకంగా అవసరానికి మించి లేదా సేకరించినటువంటి బట్టను కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి, గతంలో గోడౌన్లో పెట్టించినటువంటి వ్యవహారం పైన కూడా మనం స్పందించేందుకు కూడా చాలా మంది ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. వారు దీనిపైన రియాక్ట్ అయ్యారు. సో ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఏబిఎన్లో వచ్చినటువంటి కథనాలపైన ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకుల రియాక్షన్ కూడా ఒకసారి చూద్దాం. చేనేత రంగం పూర్తిగా నిర్లక్ష్యం జరగడానికి కారణం గత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. జౌళి శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారి కుమారుడు కేటీఆర్ గారు మంత్రిగా కావడం, కనీసం చేనేత వర్గాల పట్ల కానీ ఆ సమస్యలను ఏనాడు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. చేనేత ఆత్మహత్యలు సుమారుగా 250 పైన ఆత్మహత్యలు జరిగినాయి. తెలంగాణలో 520 సహకార సంఘాలు ఉన్నప్పటికీ ఏ సహకార సంఘాల్లో కూడా నిధులు కేటాయించకపోవడం, ఎక్కడ కూడా చేనేత రంగాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు గారు అవగాహన లేకుండా గత 10 ఏళ్లుగా చేనేత కార్మికులకి మేమే న్యాయం చేసినామని చెప్పి వారు మాట్లాడతారు. చాలా స్పష్టంగా గత 10 ఏళ్లుగా ఏదైతే వాళ్ళు కొనుగోలు చేసిన 1000 కోట్లకి సంబంధించిన చేనేతది స్కూల్ యూనిఫామ్లు కుట్టిస్తామని చెప్పి దాన్ని పక్కకు పెట్టేస్తే ఈరోజు అది ఏ రకంగా కూడా ఉపయోగపడకుండా అది వేస్ట్ అయిపోయిన పరిస్థితి ఉంది. జ్ఞానం లేకుండా గత 10 ఏళ్లుగా చేనేతలకు మీరు చేసిన అన్యాయం కానీ మీరు మోసాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా కాకుండా వారికి శాశ్వత పరిష్కారాన్ని తీసుకోవాలి. చేనేత ఒక ధైర్యాన్ని, భరోసాన్ని కల్పించాలి. వాళ్ళ సమస్యలన్నీ కూడా శాశ్వతంగా పరిష్కరించాలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు వివరిస్తారు. జ్ఞానం లేకుండా ఏదైతే సోయి లేకుండా ఏదైతే దాదాపు 1000 కోట్ల పైన ప్రజా డబ్బుని దుర్వినియోగం చేసిన మీరు ఏదైతే వారికి మేము సహకారం చేసినామని చెప్పే నైతిక అర్హత మీకు లేదు. 100% చేనేత కార్మికులకి మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. దాదాపుగా 1000 కోట్ల మరి వస్త్రాన్ని తీసుకొచ్చి తెలంగాణ చేనేత సహకార సంఘాలకు అందించి మరి అక్కడ వారికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా మరి వారితో పని చేయించుకొని చేనేత కార్మికుల్ని మరి మోసం చేసి గత 10 సంవత్సరాల్లో కేటీఆర్ గారు మరి సమంతను బ్రాండ్ అంబాసిడర్గా చూపించి ప్రజల్ని మరి పక్కదారి పట్టించింది తప్ప నిజమైన చేనేత కార్మికుల్ని ఆదుకునే చర్యలు ఎక్కడ తీసుకోలేదు. ప్రచారానికి ఇచ్చిన ప్రచారాలకు, ఆర్భాటాలకు చేసిన ఖర్చులు, అదేవిధంగా దసరా చీరల పబ్లిసిటీలో చేసిన ఖర్చులు, సూరత్ నుంచి చీరల్లో తెప్పించుకొని దాంట్లో మరి 250 నుంచి 500 కోట్లు దోచుకున్న చరిత్ర గత ప్రభుత్వాన్ని. మా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చేనేత పరిశ్రమను కాపాడుకునే విధంగా సహకార సంఘాలు 360 సొసైటీలకు పైన ఉన్నాయి, వాటన్నిటినీ మరి బలోపేతం చేసి అదేవిధంగా వరంగల్లో టెక్స్టైల్ పార్కును కూడా మరి ఆధునీకరణ చేసి త్వరితగతిన అందులో టెండర్లో పాల్గొన్న కంపెనీలను కూడా పిలిపించి సమీక్షలు నిర్వహించి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ టెక్స్టైల్ పార్కుని కాకుండా చేనేత సహకార సంఘాలని అదేవిధంగా పవర్లూమ్ సంస్థల్ని బలోపేతం చేసే కార్యక్రమాలు మరి త్వరలోనే తీసుకుపోతున్నారు. గత ప్రభుత్వము కేవలము టెక్స్టైల్ పార్క్ అనే పేరు మీద, టెక్స్టైల్స్ చేనేత కార్మికులు అనే పేరు మీద కేవలం ఏనాడు టెక్స్టైల్ బట్టలు వేసుకొని సమంత లాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్గా చేసి కేవలము
చేనేత కార్మికుల జీవితాలతో ఆడుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి స్థాయిగా ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం, గతంలో పూర్తి స్థాయిగా ఏవైతే విద్యార్థులకు ఈ బట్టలే కానివ్వండి, బెడ్షీట్సే కానివ్వండి, పిల్లో కవర్సే కానివ్వండి, వాటి కోసమని వాడాల్సిన మెటీరియల్ తీసుకొచ్చిందో పూర్తిగా నాసిరకం ఉండే, మొత్తానికే నాసిరకంగా ఉండే పందికొకల పాలైపోయింది అదంతా మొత్తం పూర్తి స్థాయిగా. ఇప్పుడు ప్రభుత్వం అంతా దాన్ని వెలికి తీస్తుంది. దాని వెనకాల కూడా సుమారు ఒక 30-40 కోట్ల రూపాయలు చేతులు బదిలీ అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. తప్పకుండా టెక్స్టైల్ పార్క్ జీతాలు ఏవైతే రావట్లేవని వాళ్ళ దగ్గర ఏవైతే వాళ్ళు ఈరోజు ఆరోపిస్తున్నారో తప్పకుండా వారందరిని ఆదుకునే ప్రయత్నం చేస్తాం. చేనేత కార్మికులు గత ప్రభుత్వంలో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు చేనేత కార్మికులను పూర్తి స్థాయిగా వారికి చేయూత ఇచ్చే విధంగా, వారిని ప్రభుత్వం చేయి పట్టుకొని ముందరు తీసుకెళ్లే విధంగా టెక్స్టైల్ పార్కులను ఆధునికిస్తాము. చేనేత వర్గాల్లో ఇవాళ ఉన్నటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ప్రజల ముందరకు తీసుకొచ్చి వాళ్ళు పడుతున్నటువంటి ఇక్కట్లని ప్రజలకు తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం, అలానే సర్కార్ దృష్టికి తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని దీని మీద అభినందిస్తూనే ఇవాళ రోజున కనుక మనం తీసుకుంటే ఒక కోట్ల వర్త్ చేసేటువంటి ఈ చేనేత వస్త్రాలకు సంబంధించినటువంటి అక్యూములేషన్ ఏదైతే గత బీఆర్ఎస్ సర్కార్ చేసిందో, దాని తర్వాత వచ్చినటువంటి ప్రజెంట్ సర్కార్ కాంగ్రెస్ సర్కార్ దాన్ని ఎందుకు నిజంగా కూడా అసలు టేకప్ చేయట్లేదు, దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, కనీసం అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా మీరు వేతనాలు చెల్లించలేనటువంటి ఒక పరిస్థితిలో ఎందుకున్నారు అనేటువంటిది అయితే ఇవాళ రోజున ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కనీసం టెస్కోకి సంబంధించినటువంటి ఉద్యోగుల కన్నా షోరూమ్లలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా జీతభత్యాలని ప్రభుత్వమే ఇవ్వాలి. దానికి సంబంధించి నాకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో నేత కార్మికుల బ్రతుకులే రోడ్ల మీదకి వచ్చినాయి. ఇవాళ నేత కార్మికులు, వాళ్ళు చేనేత కావచ్చు, పవర్లూమ్ కార్మికులు కావచ్చు, ఇవాళ ఉరికొయ్యలకు వేలాడేటటువంటి పరిస్థితి నెలకొన్నది. మీకు పవర్లూమ్ సెక్టార్కి వస్తే కనుక సిరిసిల్ల లాంటి చోట గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ అవలంబించినటువంటి విధానాల వల్ల అక్కడ ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులు ఇవాళ ఉపాధి లేక రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి. ఆడవాళ్లకు పైసలు ఇస్తలేదు, ఇక్కడ గోదాముల్లో పెట్టి నిల్వల్లో పెట్టి అవి పందుకొక్కుల పాలు చేస్తుంది. చేనేత బట్టను కూడా ఎటు కాకుండా గోదాములలో పెట్టి వాటిని పనికి రాకుండా చేయటం అనేటువంటిది ఇవాళ ఇండైరెక్ట్ గా నేత కార్మికులకు ఉపాధిని దూరం చేయటం. వాళ్లకు గత 10 సంవత్సరాల కాలం నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చేనేత కార్మికులను, పవర్లూమ్ సెక్టార్ను కూడా ఆదుకోవాలని చెప్పి అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఇవాళ దీన్ని ఇండస్ట్రియల్ కారిడార్ చేయాలనుకుంది. గత 10 సంవత్సరాల కాలంలో మనం ఇక్కడ టెక్స్టైల్ పార్కును